హంపీలోని భారీ లక్ష్మీ నరసింహ స్వామి విగ్రహం 6.7 మీటర్ల ఎత్తుతో శిల్పకళా వైభవానికి నిదర్శనంగా నిలుస్తుంది. దీనిని 1528లో శ్రీకృష్ణదేవరాయల పాలనలో ఒకే ఒక భారీ రాతిపై చెక్కారు. నిజానికి ఈ మూర్తిలో లక్ష్మీదేవి స్వామివారి ఎడమ తొడపై ప్రశాంతంగా కూర్చుని ఉండేది. కాని 1565 నాటి యుద్ధంలో శత్రువుల సైన్యం ఈ విగ్రహాన్ని క్రూరంగా ధ్వంసం చేసింది. లక్ష్మీదేవి విగ్రహం విరిగిపోవడంతో నరసింహస్వామి ఉగ్రరూపం మాత్రమే మిగిలింది. అందుకే దీనిని ఉగ్ర నరసింహ ఆలయంగా పిలుస్తారు. అయినప్పటికీ ఇప్పటికీ ఇక్కడ ఒక రహస్యం ఉంది. శేషనాగుపై కూర్చున్న ఈ స్వామిని పక్క వైపు నుండి నిశితంగా గమనిస్తే నరసింహస్వామి నడుముపై లక్ష్మీదేవి విరిగిపోయిన ఎడమ చేయి ఇప్పటికీ స్పష్టంగా కనిపిస్తుంది.